గాయస్ అందరికి మనం లైవ్ వీడియో చూపించి 2 days అవుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ధనుష్కోడికి రీచ్ అయిపోయాం కదా. రీచ్ అయిన తర్వాత అయితే మనకి ఒక పర్సన్ అయితే పరిచయం అయ్యాడు, తెలుగు వాళ్ళు. అన్న వచ్చి శ్రీకాకుళం అన్నమాట. సో అన్న సోలోగా చూడండి, ఇతనే అన్న అయితే సోలోగా అయితే ట్రావెల్ చేస్తున్నాడు ఒక కెమెరాతో. మొత్తం ఇండియా మొత్తం చూపిస్తున్నాడు. సో వాక్ అంటే నడుచుకుంటూ లిఫ్ట్ 2 కవర్ చేస్తున్నాడు అనమాట. ఇండియా మొత్తం రైడ్ చేస్తున్నాడు. సో అదనమాట మ్యాటర్. సో అన్న అయితే ఇది అన్న ఐడి కింద మెన్షన్ చేస్తా, అన్న ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మర్చిపోక. ఒకసారి అన్న యాక్చువల్ గా నేను 2808 ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా బ్రో వీడియోస్ నేను చూస్తుంటే బ్రో లాస్ట్ వీడియో రామేశ్వరం వీడియో పెట్టాడు. అయితే బ్రో అయితే ఇక్కడే ఉన్నాం అని అన్ఎక్స్పెక్టెడ్ వీడియో మెసేజ్ పెడితే కనెక్ట్ అయినామా. కనెక్ట్ అయ్యి ఇప్పుడు రావడం రిక్వెస్ట్ లో వచ్చాడు. ఇంకా నేను మెసేజ్ రిప్లై ఇచ్చాను, మా ఇద్దరం మీట్ అయ్యాము. సో నైట్ కూడా మన రూమ్ లో ఉంటాడు అన్న అయితే. సో నో ప్రాబ్లం, అన్నకైతే మనం చేయాలి హెల్ప్ అయితే అన్నకు చేస్తాము. ఓకే మరి ఖచ్చితంగా మన ఫాలోవర్స్ అన్నని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రజలు ఎక్కడున్నా తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, నాకు తెలుసు. అట్లాంటిది ఒక తెలుగు వ్యక్తి తిరుపతి నుండి రామేశ్వరం రావడం అంటే అది ఈజీ కాదు. నేనైతే హెచ్చరిక చేస్తున్నాను, తీసుకువెళ్తుంటాను. కానీ మనోడు సైకిల్ మీద తొక్కి ఎలాగొచ్చింది నాకు అర్థం కాబట్టి అదే అడిగిన ఫస్ట్ కలిసినప్పుడు. సైకిల్ మీద ఎలా వచ్చినప్పుడు అంటే అది ఒక కాన్ఫిడెంట్, ధైర్యం మొత్తం కలిపితేనే ఇది గట్స్ ఉండాలి మెయిన్. అది సో లక్కీ బ్రో, సో లక్కీ బ్రో తో స్పెండ్ చేస్తుంది టుడే నైట్. ఓకే బాయ్.